మిత్రులందరికీ నమస్కారం. రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు నా ప్రయాణం కడప జిల్లాలో సాగుతోంది. కడప జిల్లాలో ఎక్కువగా చీనికాయలు అదే బత్తాయిలండోయ్. బత్తాయి తోటలు, అలాగే అరటి తోటలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటి గురించి, అలాగే అక్కడ వారు పండిస్తున్న వ్యవసాయం గురించి రైతులను అడిగి మనం తెలుసుకుందాం. ఈరోజు నేను కడప జిల్లా లింగాల మండలంలోకి వచ్చాను. ఈ గ్రామంలో అయితే ఎక్కువగా చీనాకాయ తోటలైతే వేశారు. ఈ తోటలు నేను చూస్తూ ఉన్నాను. ఎకరాల్లో ఇక్కడ మనం దారంతా చూసుకుంటూ పోతే దారి పొడుగునంతా కూడా చినా చెట్లు ఏసి పెట్టారు. వీరికొచ్చేసి దిగుబడి చాలా బాగా ఉంటుంది. అయితే నీటి సమస్య కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే చినా చెట్లు తక్కువ నీళ్లను తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. సో, వర్షాన్ని నమ్ముకొని అలాగే బోర్లలతో కూడా వ్యవసాయం జరుగుతూ ఉంటుంది. సో, ఈ బత్తాయిల కాయలకొచ్చేసి చాలా డిమాండ్ ఉంటుంది వేరే రాష్ట్రాల్లో గూడా. సో, మన కడప జిల్లాలో పండించే బత్తాయి కాయలు భారతదేశ వ్యాప్తంగా వెళ్తూ ఉండడం చాలా ఆనందకరంగా ఉంటుంది. బత్తాయి కాయలని ఎక్కువగా జ్యూస్‌కి కూడా వాడతారు. సో, ఇక అలాగే పక్కనే ఉన్నటువంటి అరటి తోటకైతే వచ్చాను. సో, అరటి తోటలైతే ఇప్పుడే పిల్లలేమో వేసినట్టున్నారు. వారు వేసి దాదాపుగా ఒక 2.5 నెలయిందంట. 2 నెలలయిందంట. అంతలోకి ఇలా వచ్చేసేసాయి. సో, వీటికి కూడా నీటి అయితే ఎక్కువగా ఉండాలి. నీటి ఎద్దడి చాలా ఎక్కువగా ఉండాలి. అయితే మన రాయలసీమ జిల్లాల్లో చాలా మటుకేంటంటే భూములు చాలా సారవంతంగా ఉంటాయి. గట్టిగా ఉంటాయి. వాటరు ఒకరోజు ఏస్తే ఒక వారం వరకు పీల్చుకునేంత శక్తి సామర్థ్యం మన రాయలసీమ నేలలకైతే ఉంటుంది. సో, ఈ అరటి తోటలకొచ్చేసరికి నాకు చిన్ననాటి జ్ఞాపకాలైతే గుర్తుకొచ్చేసేసాయి. మా ఊర్లో కూడా ఎక్కువ అరటి తోటలు వేసేవారు. అరటి చెట్లు పండించేవారు. ఇంకొక విషయం మీతో ఒక విషయం చెప్పాలంటే ఏంటంటే అది మన అరటి పండ్లు దుబాయ్‌కి గూడా వెళ్తున్నట్లు చంద్రబాబు నాయుడు గారు గూడా ఒక మీటింగ్‌లో ఏదో చెప్పారు. కడప అరటి పండ్లు దుబాయ్, మలేషియాలకు గూడా ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయంటే మన కడప రైతుల శ్రమ మనకు అర్థమవుతూ ఉంటుంది. సో, మీకు వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ బాయ్.